సిద్దిపేట జిల్లా గజ్వేల్లో షాకింగ్ ఘటన జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్న కార్యక్రమంలో కరెంటు పోయింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. ఇక మంత్రి మాట్లాడే క్రమంలో కూడా కరెంటు పోయింది. ఇక సెల్ ఫోన్ లైట్లోనే మంత్రి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దానికి వివేక్ వెంకటస్వామి పర్యటనలో ఒక్కసారిగా కరెంటు పోవడంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అక్కడ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఉండగా కరెంటు పోవడంతో ఇక సెల్ ఫోన్ లైట్లోనే మంత్రి చెక్కులు పంపిణీ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గృహజ్యోతి పథకం ఏదైతుందో ఉచితంగా గృహజ్యోతి పథకం అందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరోపక్క రెప్పపాటు కూడా కరెంటు పోవటం లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో సాక్షాత్తు కాంగ్రెస్ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటనలోనే కరెంటు పోవడంతో అధికారులు కూడా విస్తుపోయినట్లు తెలుస్తుంది. మరోపక్క ఇది షాకింగ్ ఘటనగా చూడొచ్చు. ఇది ప్రతిపక్షాలకు ఒక ఆయుధం అందించినట్లు అవుతుందని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్దిపేట జిల్లా పర్యటనలో కరెంటు పోవటం ఏదైతే ఉందో ఇదైతే మాత్రం ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మనం చూడవచ్చు. మొత్తానికి అక్కడ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో అయితే మాత్రం ఆయన మాట్లాడుతుండగా కరెంటు పోవడంతో సెల్ ఫోన్ లైట్లోనే ఆయన చెక్కులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తుంది. మరోపక్క సాక్షాత్తు క్యాబినెట్ మంత్రి పర్యటిస్తున్నటువంటి తరుణంలో కరెంటు పోవటం అయితే మాత్రం ఆశ్చర్యానికి పోయింది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఏంటి మంత్రి పర్యటనలో కరెంటు పోవడానికి గల కారణాలు ఏంటి? రాము. రవి, సిద్దిపేట జిల్లాలో నేడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సుడిగాలి పర్యటన చేశారు. అయితే గజ్వేల్ ఈ రోజు సిద్దిపేట అలాగే దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో అయితే చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అయితే ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క పంపిణీ కార్యక్రమం కొనసాగించారు. అయితే ఈ రోజు సిద్దిపేట జిల్లా అయినటువంటి గజ్వేల్ పట్టణంలోని ఐఓసి కార్యాలయంలో అయితే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ యొక్క మంత్రి వివేక్ పాల్గొని అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కరెంటు కట్ కావడము, దీనిపైన ఆశ్చర్యానికి గురైనటువంటి అధికారులు అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలనే నేపథ్యంలోనే ఈ యొక్క మంత్రి అలాగే ఏదైతే సెల్ ఫోన్ లైట్స్ తోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించారో ఆ సెల్ ఫోన్ లైట్ వేసుకుని ఈ నేపథ్యంలోనే మొత్తంలో చూసుకుంటే అక్కడ వచ్చినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి ఈ యొక్క అర్హులు ఉన్నారో వారికి ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ యొక్క మంత్రి అయితే కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అక్కడే ఉన్నారు. కొంతమంది అధికారులు ఈ విధంగా ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కావచ్చు, అదే కార్మిక శాఖ మంత్రి ఈ పర్యటన నేపథ్యంలోనే ఈ విధంగా కరెంటు పోవడానికైతే కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం ఆపకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి అలాగే సెల్ ఫోన్ లైట్ సాయంతోనైతే ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాము. Ready?